సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు నియోజకవర్గ స్థాయి మాదిగల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా చూస్తున్నాం జగన్ పాలనలో దళితులకు ఒరిగింది ఏమీ లేదు. నా ఎస్సీలు నా ఎస్టీలు అని అందరినీ మోసం చేసిన ఘనత అది ఒక్క జగన్కే దక్కుతుంది. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం. సంక్షేమ పథకాలు పొందటం ప్రజల హక్కు, జగన్ వేసే భిక్ష కాదు. గత 35 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాట విషయాలు కానీ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి మాదిగలకు చేసినటువంటి ద్రోహం కానీ అన్ని కూడా సవివరంగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అది కూడా కాకుండా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలని చరిత్రలో దళితులకు చేసినంత ద్రోహం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయడానికి ధైర్యం చాలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో కానీ దళితులకు రావాల్సినటువంటి 27 స్కీములు కానీ రద్దు చేసినటువంటి విషయం కూడా మరి మీ అందరికీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అలాగే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ అరాచకాలు కానీ ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పినారు మిత్రులందరూ కూడా. మరి ముఖ్యంగా రుద్రబాబు సురేష్ గారు కానీ మాణిక్యాల గారు కానీ పెద్దలు అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రావాలన్నా మనకున్నటువంటి వర్గీకరణ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వర్గీకరణ జరగాలన్నా, ఎందుకంటే ఈసారి వర్గీకరణ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దలు నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజున ఎన్డీఏ కూటమిలో బీజేపీ తెలుగుదేశం జనసేన 3 కలిసింది. వర్గీకరణకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వారు స్లిప్పుల ద్వారా కానీ పంపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇద్దరు సురేష్ గారు మాణిక్యరావు గారు సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. వారికి జరుగుతున్న ఇబ్బంది కానీ దళితులు జరుగుతున్న ఇబ్బంది కానీ ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్తా ఉంది, ముఖ్యంగా వారు డిమాండ్ చేస్తా ఉంది, ఏదైతే 27 స్కీమ్స్ ఈ 5 సంవత్సరాల్లో కూడా అమలు జరగకుండా ఆగిపోయి ఆ 27 స్కీమ్స్ ని కూడా పునఃప్రారంభించమని అడుగుతా ఉన్నారు. అన్నీ నేను చదివితే చాలా సమయం పడుతుంది, గంట పడుతుంది, మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ముఖ్యమైనవి వాళ్ళు అడుగుతా ఉన్నది ఏంటంటే, మేము బాగా చదువుకుంటున్నాం, మంచి అవకాశాలు వస్తున్నాయి, వచ్చిన తర్వాత మేము వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ వాటికి మేము ప్రయత్నించుకుంటే ఏదైతే స్టడీ సర్కిల్ ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ ఉన్నాయో వాటిల్లో ఇదివరకు మేము వెళ్ళి చదువుకోవడానికి కానీ ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఉండేది. కానీ ఇప్పుడు వాటిని రద్దు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి మేము ప్రయత్నించడానికి తెప్పించుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు వస్తేనే ఒకరి ప్రభావం పెరగాలి అంటే రాజకీయంగా ముందుకు వెళ్ళాలి. అలాగే గవర్నమెంట్ ఐఏఎస్, దాని తర్వాత కింద స్థానాలు ఏదైతే ఉన్నాయో పోలీసు, ఇలా రెవెన్యూ, వీటిలో కూడా ఎక్కువ మంది ఉంటే ఆ పురోగతి అనేది కనిపిస్తుంది. దాని తర్వాత బిడియం కూడా తగ్గుద్ది. అరే మనకు తెలిసినవాడు ఉన్నాడు, మనం వెళ్ళి అడగచ్చు, మనం కేసు పెట్టాలంటే మనం వెళ్ళొచ్చు,
మనం రెవెన్యూకి వెళ్తే తెలిసినోడు ఉన్నాడు, న్యాయం చేస్తాడు. అందరూ చేస్తారు న్యాయం, కానీ మనకు తెలిసినోడు ఉంటే కంఫర్ట్ ఉంటుంది అనేది. అది జరగాలి అంటే ఈ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ కూడా నడిస్తేనే అది జరుగుతుంది. కానీ అది మూసేయటం అనేది చాలా బాధాకరం. కాబట్టి దాన్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ 27 స్కీమ్స్ పునఃప్రారంభిస్తామని చెప్పారు. తప్పనిసరిగా స్టడీ సర్కిల్ కూడా దానిలో ఉంటుంది. రెండోది ఏదైతే ఉచిత విద్యుత్ పథకం ఏదైతే ఉందో దాంట్లో ఇదివరకు 47 లక్షల మందికి లబ్ధి చేకూరేదంటే 46,47,000 మందికి ఇదివరకు లబ్ధి చేకూరేది, ఉచిత విద్యుత్ వచ్చేది. కానీ ఈ రోజు మాకు ఆ ఉచిత విద్యుత్ పథకం తీసేయడమే కాకుండా విపరీతంగా అమాంతంగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది. కుటుంబం నడపటం దానికే ఏదైతే మాకు ఒక రూపంలో వస్తున్నాయి డబ్బులు, ఈ రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి ఇంట్లో నుంచి. కాబట్టి కుటుంబం నడపడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. దాంట్లో ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు ఎలా తీసేశారు ఇది అని అంటే, ఏదైతే దళిత వార్డుల్లో ఉంటే అక్కడ ఆ స్కీమ్ అప్లై చేస్తా ఉన్నారు. కానీ వారే దళితులు వచ్చి ఏమన్నా వేరే వార్డులోకి మారితే కనుక అంటే తీసేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే జీవితాంతం దళిత వార్డులో ఉంటుంది ఈ స్కీమ్ వస్తుంది అనేది దాని అర్థం అని దానికి ఒక అర్థాన్ని నిర్వచనంగా తీసుకురావడం జరిగింది. అది కొద్దిగా బాధాకరమైన విషయం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నివసించినా కరెంటు ఛార్జ్ బట్టి ఎవరైనా మారేది, ఇల్లు తీసుకునేది, ఇల్లు ఉండేది ఎక్కడైతే పని ఉంటుందో దానికి దగ్గరలో ఉంటాం. అంతేగాని ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గరికి వెళ్ళడం అనేది కష్టమైన విషయం. కాబట్టి ఎక్కడున్నా కానీ దీన్ని అమలుపరిచే విధంగా ఈ 27 స్కీమ్లు ఏదైతే పునఃప్రారంభిస్తా ఉన్నారో దాంట్లో ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక చెప్పినట్లు చదువుకున్న తర్వాత ఈ బ్యాక్లాగ్ పోస్ట్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి చెప్పారు. దాదాపు 10,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి. ప్రమోషన్ లో రిజర్వేషన్ కూడా జరిగింది 2014 నుంచి 19 దాకా. కానీ 19 నుంచి 24 దాకా ఇది ఒక్కటి కూడా జరగలేదని చెప్పి పెద్దలు చెప్పారు. వారందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఏదైతే బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయో మెగా డిఎస్సీ పెట్టి తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా ఏ గ్రామానికి వెళ్ళినా కన్నా గారు కానీ మేము కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ఈ రోజు అడుగుతా ఉన్నది సిమెంట్ రోడ్ల గురించి అడుగుతా ఉన్నారు. అయ్యా మాకు సిమెంట్ రోడ్లు కావాలి, సైడ్ రైళ్లు కావాలి. ఇదివరకు దాదాపుగా 2,631 దళిత కాలనీలో 9,000 కిలోమీటర్లు పైగా